రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కుంబ్లే నాడులో కాషాయ జెండా ఎగురుతోంది. కుంబ్లే నాడు ఏమిటి, కాషాయ జెండా ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. కుంబ్లే నాడు అనేది కేరళ యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి కాసర్గోడు జిల్లాలోని ఒక చిన్న ప్రాంతము. కుంబ్లా అనే నగరం ఉంది. ఆ కుంబ్లా నగరము చుట్టూ ఉండేటటువంటి ప్రజలను కుంబ్లేలు అంటారు. ఈ కుంబ్లే సీమ లేదా కుంబ్లే నాడు అనేటటువంటి ఈ భూమి, కుంబ్లే సీమలో ఇప్పుడు కాషాయ జెండా ఎగురుతోంది. పరంపరాగతంగా ఇది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ల కంచుకోట. కాసర్గోడు వాస్తవానికి కన్నడ భాష, తుళు భాష, కొంకణ భాష మాట్లాడేవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఇది కేరళలో అంతర్భాగమైంది. మంగళూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్న కారణంగా ఇక్కడ ముస్లిం లీగ్ మొదటి నుంచి కూడా ఆధిపత్యం సంపాదిస్తూ వచ్చింది. బహుశా హైదరాబాదు కన్నా పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు త్రికారిపూర్. ఈ త్రికారిపూర్లో గత 70 సంవత్సరాలుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎవరిని నిలబడితే వాళ్ళు గెలుస్తారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 70 ఏళ్లుగా పంచాయతీ మీద కబ్జా జమాయించుకుని కూర్చుంది. అంత కరడుగట్టినటువంటి మతోన్మాద పార్టీల రాజ్యము ఈ కాసర్గోడు ప్రాంతం, కేరళ యొక్క ఉత్తర భాగం ఇది. ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాసర్గోడు జిల్లాలో 5 పంచాయతీలని బీజేపీ గెలుచుకుంది. మొత్తం జిల్లాలో అనేక పంచాయతీలు ఉండవచ్చు. 5 గెలవడం పెద్ద విశేషం ఏమిటి అనుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు అవి కూడా గెలవలేదు. మొట్టమొదటిసారి కాషాయ జెండా 5 పంచాయతీల్లో ఎగిరింది. ఈ ఎగిరినటువంటి 5 పంచాయతీలు చాలా హోరాహోరీ పోరు చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడాను తమ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, మనుగడ కోసం పోరాటం చేసి బీజేపీని నమ్మి యూడీఎఫ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెట్టి బీజేపీ వైపు వచ్చి వాళ్ళు ఓట్లు వేయటం ద్వారా 5 పంచాయతీలని కాసర్గోడు జిల్లాలో బీజేపీ గెలుచుకోగలిగింది. చాలా గ్రామాల్లో హిందువులు మైనారిటీలు. అలాంటి ప్రాంతంలో కూడాను ఈసారి కాషాయ జెండా ఎగరడం ఒక విశేషం. అందులో ఒక గ్రామమైనటువంటి మట్టత్తూరు కొడక్కరా గురించి మనం చదువుకున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ 24 సీట్లుంటే అందులో బీజేపీ 4 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది, కమ్యూనిస్టులు 10 గెలిచారు. ఎవరికి మెజారిటీ రాలేదు. 2 ఇండిపెండెంట్లు గెలిచారు. ఒక ఇండిపెండెంట్ క్రైస్తవుణ్ణి బీజేపీ తన అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చింది. కాంగ్రెస్లో ఉన్నటువంటి గెలిచిన 8 మందికి 8 మంది కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరిపోయారు. అంటే బలమున్నటువంటి పార్టీని వదిలి 3వ స్థానంలో ఉన్న పార్టీలోకి వాళ్ళు చేరిపోవడం అనేది కేరళ రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద మలుపు. చేరి అక్కడ ఈ 8 + 4 12 + 1 13, ఈ 13 మంది మద్దతుతోటి 12 ఓట్లు అనుకూలంగా పడ్డాయి, 1 ఓటు చెల్లలేదు. మొత్తం మీద ఒక ఇండిపెండెంట్ క్రైస్తవ అభ్యర్థి బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల సాయంతో, వార్డు కౌన్సిలర్ల సాయంతో ఈ పంచాయతీని గెలుచుకుంది. అలాంటి చరిత్రే మరొక పంచాయతీ కూడా సృష్టించింది. ఆ పంచాయతీ పేరు బాడియాడ్కా. ఈ బాడియాడ్కా అనేటటువంటి పంచాయతీలో గత 25 సంవత్సరాలుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్దే ఆధిపత్యం. సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరూ వాళ్ళే. ఈసారి అక్కడ కాషాయ జెండా ఎగిరింది. చిన్న గ్రామము. ఒక గ్రామం ఎమ్మెల్యేల ఎన్నికల్ని ప్రభావితం చేయలేకపోవచ్చును, కానీ వస్తున్న మార్పుకి ఇది ఒక ప్రభావవంతమైనటువంటి సంకేతం ఇది. అలాంటిదే కుంబడ్జే అనేటటువంటి గ్రామం ఉంది. ఈ కుంబడ్జే గ్రామంలో యూడీఎఫ్ది అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మిగతా పార్టీలన్నీ కలిసి గత 15 సంవత్సరాలుగా ఆధిపత్యంలో ఉన్నాయి. అక్కడ కూడా ఈసారి యూడీఎఫ్ ఆధిపత్యం పోయింది. కమ్యూనిస్టులు 3వ స్థానానికి నెట్టివేయబడ్డారు. మొదటి స్థానంలో
బీజేపీ వచ్చింది. ఇలా 5 గ్రామ పంచాయతీల్ని బీజేపీ గెలుచుకుంది. కాసర్గోడ్, మంజేరి, పొన్నని, ఈ మల్లపురం ఈ ప్రాంతాలలో హిందువులు మైనారిటీలు. ఉత్తర కేరళలో ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడాను మలబారీ ముస్లింలు, మోప్లా ముస్లింల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 1920-21 ప్రాంతంలో మోప్లా నరసంహారం, హిందువుల ఊచకోత ఏదైతే జరిగిందో ఖిలాఫత్ ఉద్యమం తర్వాత అదంతా ఈ ప్రాంతాల్లోనే జరిగింది. కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కొచ్చిన్, ట్రావెన్కూర్ ఈ 2 రాజసంస్థానాలతో పాటు కొన్ని భూముల్ని కలిపి పాల్ఘాట్, వయనాడు ప్రాంతాలు, అదేవిధంగా కాసర్గోడ్ని కలిపి కేరళని ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు ఈ కన్నడ, తుళు, కొంకణి భాషలు ఎక్కువగా మాట్లాడేటటువంటి కాసర్గోడ్ కేరళలో వచ్చి చేరింది. అక్కడ మొదటి నుంచి కూడాను ఈ మలబారీ ముస్లిములు, అదేవిధంగా యెమెన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి నవాయత్ ముస్లిములు, 3వ తరహా ముస్లింలు ఉన్నారు. వాళ్ళని బ్యారీ ముస్లింలు అంటారు. వీళ్ళు మలయాళము, తుళు మిక్స్డ్, అరబిక్ మిక్స్డ్ ఒక భాష మాట్లాడతారు. ఆ భాష పేరు బ్యారీ. బ్యారీ, మలయాళీ, తుళు, అదేవిధంగా ఈ కన్నడ, ఇలాంటి 4-5 భాషలు కలిసేటటువంటి కాసరగోడ్లో ఈ ప్రాంతాన్ని, కుమ్లా నగరం చుట్టుపక్కల ప్రాంతాన్ని కుంబ్లే సీమ అంటారు. ఇప్పుడు కుంబ్లే సీమలో కాషాయ జెండా ఎగురుతోంది. కొత్త చరిత్ర సృష్టించడం జరుగుతోంది. కేరళలో జరిగినటువంటి చిన్న చిన్న మార్పులు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది చూడాల్సి ఉంది. కానీ కేరళలో ఇంతకాలము బీజేపీని 3rd పొజిషన్లో, అది కూడాను చాలా డిస్టెంట్ 3rd, చాలా తక్కువ ఓటు తెచ్చుకునేటటువంటి 3rd పొజిషన్గా భావించిన బీజేపీ తన బలాన్ని పెంచుకుని గ్రామ స్థాయిలో మొట్టమొదటిసారి బలమైనటువంటి పట్టును సంపాదించుకోగలిగింది. దానికి ఈ కుంబ్లే సీమ, కాసర్గోడ్లు నిదర్శనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.